ఇటీవల టెస్టుల్లో వరుస వైఫల్యాల తర్వాత టీమిండియా మరో కీలక పోరుకు సన్నద్ధమవుతుంది. స్వదేశంలో ఇంగ్లాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. జనవరి 22న టీ20తో మొదలై ఫిబ్రవరి 12న మూడో వన్డేతో ఈ సిరీస్ ముగియనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్తో సిరీస్ నుంచి టీమిండియాకు కొత్త బ్యాటింగ్ కోచ్ను నియమించనున్నట్లు సమాచారం. టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్ ఛాంపియన్గా నిలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేశాడు. గతేడాది శ్రీలంక పర్యటనతో కోచ్గా ప్రస్థానం మొదలుపెట్టిన గౌతీకి ఆరంభంలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. లంకతో టీ20 సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా వన్డేల్లో మాత్రం 2-0తో ఓడిపోయింది. తద్వారా 2.5 దశాబ్దాల తర్వాత శ్రీలంకకు వన్డే సిరీస్ను కోల్పోయింది. అనంతరం సొంత గడ్డపై బంగ్లాదేశ్తో టీ20 టెస్టుల్లో జయకేతనం ఎగురవేసిన భారత జట్టు న్యూజిలాండ్తో టెస్టుల్లో 3-0తో వైట్ వాష్కు గురైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 5 టెస్టులు ఆడింది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్లో 3-1తో ఓడి ట్రోఫీని కోల్పోయింది. ఇందుకు టీమిండియా బ్యాటర్ల వైఫల్యమే ప్రధాన కారణం. ఈ ఘోర పరాభవాల నేపథ్యంలో బ్యాటింగ్కు ప్రత్యేకంగా కోచ్ను నియమించాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతేకాదు గంభీర్ ఏరుకోరి తన సహాయక సిబ్బందిలోకి తీసుకున్న అసిస్టెంట్ కోచ్లు అభిషేక్ నాయర్, ర్యాన్ డస్కాటే పనితీరుపై గుర్రుగా ఉన్న మేనేజ్మెంట్ వారిని తప్పించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు కీలక విషయాలు వెల్లడించాయి. సితాంశు కటక్ టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. త్వరలోనే అతడు జట్టులో చేరతాడు. ఇంగ్లాండ్తో సిరీస్‌కు ముందు తుది నిర్ణయం జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా రాబోతుంది. కాబట్టి బీసీసీఐ ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది. ఇక ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు ముందు కోల్కతాలో 3 రోజుల పాటు శిక్షణా శిబిరం నిర్వహించనున్నారు. అందరూ ఆటగాళ్లు జనవరి 18నే రిపోర్టు చేయాల్సి ఉంటుంది అని సదరు వర్గాలు తెలిపాయి. కాగా సౌరాష్ట్ర మాజీ క్రికెటర్ సితాంశు కటక్ కోచ్గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఈ మాజీ బ్యాటర్ ఇండియా ఏ జట్టు హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా ఏ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్లో చివరి కోచ్గా వ్యవహరించాడు. సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహించిన సితాంశు కటక్ 130 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 8,061 పరుగులు చేశాడు. ఇక గతంలో టీమిండియా తాత్కాలిక కోచ్గాను కటక్ వ్యవహరించాడు. 2023లో జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో ఐర్లాండ్ పర్యటనలో భారత్ టీ20 సిరీస్ ఆడినప్పుడు అతడు జట్టుతోనే ఉన్నాడు. కాగా రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్గా ఉన్న సమయంలో విక్రమ్ రాథోడ్ బ్యాటింగ్ కోచ్గా పనిచేశాడు. అయితే జూలై 2024 తర్వాత ఈ పోస్టు ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలో సితాంశు కటక్ వైపు బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్లు తాజా సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.